నమస్కారం ఆర్ఎస్ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా బోధన్లోని రాకసిపేట్ ఇందూర్ ప్రైమరీ స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని కరెస్పాండెంట్ కొడాలి కిషోర్ ఘనంగా నిర్వహించడం జరిపించారు. చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంది. కొడాలి కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులకి కృష్ణాష్టమి ప్రత్యేకతను వివరిస్తూ అందరూ కష్టపడే తత్వం, క్రమశిక్షణ, మంచి ఆలోచనలు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు బసవేశ్వరరావు, అడ్వకేట్ నరసింహారెడ్డి, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, శ్యామ్లకి ప్రిన్సిపల్ సంధ్యారాణి ధన్యవాదాలు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అత్యంత వైభవంగా విద్యార్థులతో ఈ రంగవల్లి కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మా స్కూల్ హెచ్ఎం సుధారాణి మేడం గారు ఉపాధ్యాయ బృందం పాల్గొని దీన్ని అత్యంత వైభవంగా చేయడానికి కారకులయ్యారు. చిన్నారుల్లో ఏదైతే పండుగలు మర్చిపోతున్నారో వాటిని వెలికి తీయాలనే భావంతో ఇక్కడ సుధారాణి మేడం ఈ విద్యార్థుల్లో ఇంతమందిని దాదాపు 800 మంది పిల్లలు ఉంటే దాదాపు 600 మంది పిల్లలు దీంట్లో పాల్గొన్నారు. ఇది అత్యంత గర్వకారణం. ఇది ఇంత ముందర కూడా అనేక కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాలే కాకుండా అనేక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొని దీంట్లో తల్లిదండ్రులు మరియు ముఖ్యంగా మా లయన్స్ హై స్కూల్ చైర్మన్ లాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అశేశ్వర గారు, నరసింహారెడ్డి గారు, లయన్స్ శ్రీనివాస్ గారు మరియు అయ్యప్ప శ్రీనివాస్ గారు మరియు ఇతర అందరు బృందం అంతా పాల్గొన్నారు. దీన్ని ఇంత వైభవంగా జరగడానికి కారణమైన అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తూ ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలని అత్యంత ఘనంగా చేస్తూ పిల్లల్లో వాళ్ళకి ఈ పండుగల గురించి మరియు ఇతర వీటి గురించి తెలిసేటట్టు చేసడానికి ప్రోత్సహిస్తామని చెప్తూ ముఖ్యంగా దీనికి లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ దీంట్లో పాల్గొనడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన వాళ్ళు ఇందులో పాల్గొన్న పిల్లలకి మరియు ఉపాధ్యాయ బృందానికి కూడా బహుమతులు అందజేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ప్రెసిడెంట్ నాగేశ్వర గారికి మరియు లయన్స్ క్లబ్ బృందానికి కూడా ప్రత్యేకంగా చేస్తూ